నిన్న జగన్మోహన్ రెడ్డి గారి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేసిన తరువాత తలెత్తుతున్నటువంటి ప్రశ్నలు. దానికి తోడు నిన్న హైకోర్టులో జగన్కు సెక్యూరిటీ అంశంపైన విచారణ సందర్భంగా జగన్ భద్రతకు ముప్పు లేదు హైకోర్టుకు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం. మాజీ ముఖ్యమంత్రి జగన్ భద్రతకు ముప్పు లేదని ఇంటెలిజెన్స్ బ్యూరో తమకు నివేదిక ఇచ్చిందని కేంద్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పసల పొన్నారావు హైకోర్టుకు నివేదించారు. పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం కావాలని కోరారు. ఇది నిన్నటి హైకోర్టు విచారణకు సంబంధించినటువంటి వార్త. ఇక్కడ విషయం ఏంటంటే, ఇదే హైకోర్టుకు సెప్టెంబర్ 5న జగన్కు ప్రాణహాని ఉంది, ఎవరిస్తారు ఇది ప్రాణహాని ఉందా ఆయనకి సంబంధించినటువంటి భద్రతా అంశాన్ని ఎవరు చూడాలి? సెక్యూరిటీ రివ్యూ కమిటీ, రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూ కమిటీ చూస్తుంది. సెప్టెంబర్ 5, 2024న వైఎస్ జగన్కు ప్రాణహాని ఉందని రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూ కమిటీ హైకోర్టులో చెప్పినటువంటి వార్తకు సంబంధించిన ఆ క్లిప్పింగ్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడేమో ఆయన భద్రతకు ఎలాంటి ముప్పు లేదు, ఆయనకేం ఇబ్బంది ఏం లేదు అని ఇక్కడ చెప్తారు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఇప్పటికే నివేదిక ఇచ్చిందని. ఇదే సెప్టెంబర్ 5, 2024న హైకోర్టులో రివ్యూ కమిటీ, సెక్యూరిటీ రివ్యూ కమిటీ వైఎస్ జగన్కు ప్రాణహాని ఉంది, ప్రాణహాని విషయంలో తాజా నివేదికను విశ్లేషించాం, అందుకే Z+ భద్రత కొనసాగించాలని సిఫార్సు చేశాం. ఇది Z+ కేటగిరీ భద్రతలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండాల్సిన అవసరం ఉంది. ఆయనకు ప్రాణహాని ఉంది కాబట్టి ఆయనకు భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఎవరు చెప్పారు? రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూ కమిటీ చెప్పింది. ఎవరికి చెప్పింది? హైకోర్టుకు చెప్పింది. ఎప్పుడు చెప్పింది? ప్రస్తుతం స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఆ రోజు ఎన్నికలు ముగిసిన తరువాత జగన్ ఒక పాము, ఆ పాముని చచ్చేంత వరకు కొట్టి చంపాలి, జస్ట్ ఓడిపోయాడంతే, ఆ పాముని మనం కొట్టి చంపాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు దానిపైన భద్రత పైన వీళ్ళు చేసిన కామెంట్స్ పైన హైకోర్టుకు వెళ్ళిన సందర్భంలో రాష్ట్ర సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టుకు సంబంధించిన అంశాన్ని మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు. అయ్యన్న పాత్రుడి సంభాషణ స్పీకర్ కాకముందుది కాబట్టి దాన్ని పరిగణలోనికి తీసుకోకండి, ఆయనకు ప్రాణహాని విషయంలో ఒక నివేదిక మేము విశ్లేషించిన తర్వాత Z+ భద్రత కొనసాగించాలని నిర్ణయించామని అన్నారు. Z+ భద్రత ఎవరికి ఇస్తారు? ప్రాణహాని ఉంటేనే కదా ఇస్తారు. ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది. ఇంకొకటి చెప్తాను, ప్రాణహాని లేదని అంటున్నారు కదా, ఆయన భద్రతకు ఎలాంటి ముప్పు లేదని అంటున్నారు కదా, ఇవన్నీ పక్కన పెడదాం. నోటికొస్తే కోడికత్తి అని హేళన చేస్తారు కదా, ఆ కేసుని NIA విచారిస్తోంది, NIA దర్యాప్తు చేస్తోంది. ఇదే NIA కోర్టుకు సమర్పించినటువంటి రిపోర్ట్లో చాలా క్లియర్గా ఒక విషయాన్ని పొందుపరిచింది. ఆ రోజు ఏం జరిగింది అని NIA రిపోర్ట్ ఇది. ఇది ఈనాడు పేపర్ కాదు, ఆంధ్రజ్యోతి పేపర్ కాదు, NIA రిపోర్ట్ కోర్టుకి ఇచ్చినటువంటిది. ఇందులో క్లియర్గా ఏం చెప్పారంటే, వెంట్ క్లోజ్ టు హిమ్ అండ్ సెడ్ టు హిమ్, అంటే అతను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ యూ విల్ విన్ 160 seats in AP అసెంబ్లీ ఎలక్షన్. ఆఫ్టర్ దట్ అక్యూజ్డ్ టుక్ అవుట్ ఏ నైఫ్ ఫ్రమ్ ద రైట్ పాకెట్ ఆఫ్ హిస్ ట్రౌజర్స్ and attacked Sri Y.S. Jaganmohan Reddy and attempted to stab him on his neck with a sharp knife with intention to kill him. చంపాలనేటటువంటి దురుద్దేశంతోనే అతను కత్తితో దాడి చేశాడని క్లియర్గా రాసుకొచ్చారు. ఇంకో పేరాలో కూడా రాసుకొచ్చారు. ఎయిర్పోర్ట్ అండ్ యాజ్ పర్ హిస్ premeditated plan, he attempted to stab Y.S. Jaganmohan Reddy on his neck with a sharp knife with intention to kill him. చాలా క్లియర్గా ఉంది NIA రిపోర్టులో. అంటే ఒక్కసారి ఆయనను చంపడానికి దాడి జరిగిందని క్లియర్గా NIA రిపోర్ట్ ఇచ్చిన తరువాత, ఇది ఆయన ప్రాణాలు తీయడానికి జరిగినటువంటి ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి దాడి అని చెప్పిన తరువాత, ఒకసారి జరిగింది కాబట్టి ఇంక జరగదనా? ఇక భద్రత అవసరం లేదనా? ఆల్రెడీ జరిగిపోయింది, విశాఖపట్నంలో జరిగిపోయింది,
ఆల్రెడీ కత్తితో దాడి చేసేసాడు. ఆయన ఎట్లో ప్రాణాలతో ఆయన అంటూ ఉంటారు కదా, పైన దేవుడి ఆశీస్సులు కింద ప్రజల ఆశీస్సులు అని. అట్లా వాళ్ళ ఆశీస్సుతో బయటపడ్డాడు. ఇక అవసరం లేదనుకున్నారా? ఇది ఎన్ఐఏ రిపోర్ట్. ఇంత క్లియర్గా జగన్ భద్రతా అంశంలో ఎన్ఐఏ రిపోర్టు కూడా చెబుతూ ఉంటే ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంకొక విషయానికి వస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి రాప్తాడులో ఎంతమంది పోలీసులతో భద్రత కల్పించారు? ఆ విజువల్స్ ఒకసారి వేస్తే ఆయన హెలీప్యాడ్ దగ్గరికి ఏ రకంగా అభిమానులు దూసుకొచ్చేశారు, అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎంతమంది, వీళ్ళు కల్పించినటువంటి భద్రత ఎంతమంది, ఇంతమంది దూసుకొస్తున్నా సరే పట్టించుకోకుండా ఎలా వదిలేశారు? ఆయన ప్రాణాలకు ముప్పు ఉంది, ఆయనకి భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిసినా సరే అక్కడికి అంతమంది ఒక్కసారిగా గుంపుగా ఎగబడితే ఆ విండ్షీల్డ్ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. మరి దీనికి బాధ్యత వహించాలా లేదని అడిగితే ఆ రోజు హోంమంత్రి గారు ఏమన్నారు? 1105 మందితో మేం భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఎంతమందితో? ఆ నెంబర్ గుర్తుపెట్టుకోండి సార్. 1105 మందితో భద్రత ఏర్పాటు చేశామన్నారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ చెప్పింది, ఒకవేళ మీరు 1100 మందితో ఏర్పాటు చేసినా 900 మందిని హైవేల మీద రోడ్లపైన ఉంచి ఎవరు అభిమానులు రాకుండా అడ్డుకోవడానికి ఉపయోగించుకున్నారు. అసలు అక్కడ ఎంతమంది ఉన్నారో చెప్పండి అంటే అక్కడ దాదాపు 150 మంది ఉన్నారని ఎస్పీ గారు చెప్పారు. ఆ క్లిప్ కూడా నేను తర్వాత చూపిస్తాను. కానీ అసలు 1100 మందితో భద్రత ఏర్పాటు చేశారట జగన్మోహన్ రెడ్డి గారికి. అక్కడ ఎంతమంది పోలీసులు కనిపిస్తున్నారు చూడండి. మీకు ఎంతమంది పోలీసులు కనిపిస్తున్నారు? ఆ రోజు అనిత గారు ఏమన్నారో ఒక్కసారి ప్లే చేయండి సార్ ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఒక పులివెందలకి మాత్రమే ఒక ఎమ్మెల్యే. అతనికి ప్రతిపక్ష హోదా లేదు. అయినప్పటికీ అతను ఒక ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో ఆయన టూర్ ప్రోగ్రాం గురించి మాట్లాడినప్పుడు మేము చాలా క్లియర్గా 1100 మంది, అప్రాక్సిమేట్లీ 1100 మంది పోలీస్ బలగాల్ని డిఎస్పీ స్థాయి నుంచి రోప్ పార్టీస్ వరకు అంటే ఏపీఎస్పీ బెటాలియన్స్ వరకు దగ్గర 1100 మంది పోలీసులను పెట్టాం. ఒక జగన్మోహన్ రెడ్డి రైట్ మేడం గారి బయట గుర్తుంది కదా, ఏం మాట్లాడారో గుర్తుంది కదా. తర్వాత మనకి మన ఎస్పీ గారు కూడా మాట్లాడారు. దాదాపు 150 మందితో మొదట పెట్టాము హెలీప్యాడ్ దగ్గర, తర్వాత అవసరమని ఇంకో 100 మందిని అని అన్నారు. 250 మందిని ఏర్పాటు చేశామన్నారు. అక్కడ 25 మంది కూడా మనకు కనపడలేదు. అది పక్కన పెడదాం. ఇప్పుడు మేడం గారు చెప్పారు కదా 1100 మంది అని. ఒక్కసారి ఈనాడు దినపత్రిక ఈ రోజుది. జగన్ చెబుతున్నవన్నీ అబద్ధాలే, ఆయన పర్యటనకు పూర్తి భద్రత కల్పిస్తున్నాం, అయినా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, ఉన్మాద మూకతో వెళ్తే శాంతి భద్రతల్ని చెడగొడుతున్నారు, ప్రభుత్వం వెల్లడి అట. ప్రభుత్వం వెల్లడి. ఈ ప్రభుత్వం అంటే ఎవరో నాకైతే అర్థం కాలేదు. ఈ మొత్తం పేపర్ చదివిన రామోజీరావు గారి ఆత్మ ఎక్కడా కూడా ప్రభుత్వం అంటే ఎవరని రాయలేదు. ముఖ్యమంత్రి గారు విడుదల చేశారా ఈ లెటరు, లేకపోతే డీజీపీ గారు రిలీజ్ చేశారా, లేకపోతే సిఎస్ గారు రిలీజ్ చేశారా, లేకపోతే హోంశాఖ రిలీజ్ చేసిందా, లేకపోతే హోంశాఖ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిందా? ఏమీ లేదు. లేక డిప్యూటీ సీఎం గారు రిలీజ్ చేశారా? ఏమీ లేదు. ప్రభుత్వం రిలీజ్ చేసిందంట. ఏమనుంది దీంట్లో అంటే జగన్ రాప్తాడు పర్యటనకు 506 మంది పోలీస్ సిబ్బందిని నియమించారట. అక్కడేం 1100 మంది, నేను క్లియర్గా వినిపించాను కదా. ఇందులో ఏమో 506 మందిని రాసుకొచ్చారు. పైగా జగన్తో వెళ్ళే బ్యాచ్ అంతా ఎలాంటి బ్యాచ్? వీళ్ళంతా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, బెట్టింగ్ బ్యాచ్, సైకో మోక. ఒక ప్రభుత్వం రాసేటటువంటి లెటర్ ఇది, ఒక ప్రభుత్వం ఇచ్చేటటువంటి అధికారిక ప్రకటన ఇది. రామోజీరావు గారి అధికారిక వార్తాపత్రికలో ప్రభుత్వం పేరు చెప్పి ఇలాంటి వార్తలు ప్రచురిస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది. ఇది ఎవరి పేరు మీద రాలేదు, లెటర్ ఎక్కడా కూడా ప్రచురించలేదు. ఎవరు రిలీజ్ చేశారు ఇది? దీనిపైన మనం క్లియర్గా మాట్లాడుకుందాం. వీటన్నిటికంటే ముందు చాలా సింపుల్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి సొంత వాహనాన్ని, బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పోలీసులు తీసుకెళ్లిపోయారు. వినుకొండకి వెళుతున్న సమయంలో డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారు. రెండు ఒకసారి చూపించండి. డిబేట్లోకి వెళ్లే ముందు అవి క్లియర్గా పిక్చర్ చూస్తే ప్రజలకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఈ పక్క డొక్కు వాహనం వినుకొండ పర్యటనకు రషీద్ అనే యువకుడిని నడి రోడ్డు పైన నరికి చంపితే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళుతుంటే ఎలాంటి వాహనం ఇచ్చారో చూడండి. డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం, లెఫ్ట్ సైడ్ విండోలో. బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఏంటో తెలుసా? ఒక్కసారి ఆగిపోయిందంటే రన్నింగ్లో, అది బ్రేక్ డౌన్ అయిందంటే డోర్స్ కూడా ఓపెన్గా, అంత సెక్యూర్గా ఉండాలి. మరి డొక్కుది ఆగిపోతే పొరపాటున అజోండి ఎట్లా సొట్టలు పోయావి. ఎప్పుడెప్పుడో వాడారంట, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా వాడారట. ఈ డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఏసీ లేదు,
మరి అంతకుముందు ఆ ఏసీ ఆ ఏసీ పాడైందేమో మనకు తెలీదు. అలాంటి వాహనాన్ని ఇస్తే ఇలాంటి వాహనంలో ప్రయాణం ప్రమాదకరమని భావించి సొంత ఖర్చులతో సొంతంగా ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చుకుంటే అక్కడ జగన్ గారి పర్యటనలో ఆ కారు కింద వ్యక్తి మరణించారని అది ఏ వీడియోనో ఇప్పటికీ మనకి దానిపైన క్లారిటీ లేదు. అది వీళ్ళు క్రియేట్ చేసిన మార్ఫింగ్ వీడియోనా, ఏఐ వీడియోనా, ఒరిజినల్ వీడియోనా, దానికి క్లారిటీ లేదు. ఆ విషయాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా తీసుకెళ్ళిపోయారు. ఎంత పక్కా ప్లాన్తో వ్యవహరిస్తున్నారో మనకు అర్థమవుతుంది. అంటే వీళ్ళెవరు ఉన్నది తీసుకెళ్ళిపోతారు. ఎంత స్కెచ్ చూడండి ఎలా వేశారో, చక్కగా ఉంది కదా. అదేమో డొక్కుది, దాన్ని వాడడానికి పనికిరాదు. అది పోనీ సొంతంగా సమకూర్చుకుని జాగ్రత్త తీసుకుందాం అనుకుంటే దానిపైన కేసు పెట్టి తీసుకెళ్ళిపోతారు. డొక్కుదిచ్చారు, సొంతది సీజ్ చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారా? అంతా ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతోందా? వినుకొండ నుంచి మొన్న సత్తెనపల్లి వరకు అసలు ఏం జరిగింది అన్న అంశాలన్నింటిపైన క్లియర్గా మాట్లాడుకుందాం.